హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఆడియో చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఈరోజు ఆడియోలో డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఎలాగంటారా? మీరు పేమెంట్ చేయకుంటే మీ రిలేషన్స్కి, మీ బంధువులకి, మీ విలేజ్లో ఉండే వాళ్ళకందరికీ కాల్ చేసి హరాస్మెంట్ చేస్తాను. మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన డబ్బులు కాదు, మీ పరువు ఎలా తీయాలి, ఆ పరువు పోయిందంటే మీరు కన్ఫామ్గా నాకు డబ్బులు తిరిగి ఇస్తారు అని వాదన జరుగుతూనే ఉంది. ఈ ఆడియో మీరందరూ ఖచ్చితంగా వినాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రిలేషన్స్కి కాల్ చేయడానికి వీళ్ళు ఏమేమి టూల్స్ అప్లై చేస్తారు, ఎంతవరకు సైలెంట్ ఉంటారనే మాట ఇక్కడ జరిగింది. ఇందులో మీరు స్కిప్ చేయకుండా ఈ ఆడియో కంప్లీట్గా వినండి. ఆడియో విందామా ఫ్రెండ్స్? క్రెడిట్ సాయిసాన్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. క్రెడిట్ కార్డ్ నుంచా? క్రెడిట్ సాయిసాన్ సార్. చెప్పండి. అదే సార్, సెటిల్మెంట్ అడిగారంట కదా, ఏమైంది సెటిల్మెంట్? 10%కి ఇవ్వాలి మ్యామ్. సార్ 10% అంటే కుదరదు సార్, 50% ఇస్తాం. చేసుకుంటా అంటే చేసుకోండి, లేదంటే మా ప్రాసెస్ మేము చేస్తాం. 50%? 50నా? 50 సార్. 50. మీ ప్రాసెస్ మీరు చేసుకుంటారంటే ఏం చేస్తారు సార్? ఏముంటుంది సార్, మీ ఇంట్లో నెంబర్లకి చేయడం, ఫోన్లు చేయడం, మీ అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేయడం, మీ ఆడపడుచులు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేయడం, ఇవన్నీ నెంబర్లు మా కాడ ఉంటాయి, మేము ఫోన్ చేయగలం. మేము కూడా మా ప్రాసెస్ ఏందో చేసుకుంటాం. మాకు కూడా వచ్చు, ఎందుకంటే మా దగ్గర అందరి నెంబర్ ఉంటాయి. మీ కాంటాక్ట్స్ ప్రతి ఒక్క కాంటాక్ట్ మా కాడ ఉంటుంది. మేము చేయలేక కాదు, ఓకే? మేము చేయమంటే మా ప్రాసెస్ కూడా మేము చేసుకుంటాం, ఓకే? చేసుకుంటాం. ఈ కాంటాక్ట్స్ మీకు ఎలా వస్తాయి? ఆ కాంటాక్ట్ మాకు ఏ విధంగా వస్తే మీకు ఎందుకు సార్? ఇది ఇల్లీగల్ కదా? ఇల్లీగల్ అయినా కదా, నీకు ఎందుకు సార్ అవన్నీ? ఉన్నాయి. ఇది లీగలా ఇల్లీగలా అది చెప్పండి నాకు ఫస్ట్. లీగల్ సార్. ఇది లీగలా? డబ్బు తీసుకుంటేది ఒకడు, ఫోన్లు చేసేది ఎవరెవరికి? సార్ మీరు కట్టారా 50%? నేను ఏం చెప్తున్నాను, మాట్లాడదాం. ఎందుకు అంత ఆవేశం, ఎందుకు అంత తొందర, ఎందుకు మాట్లాడుతున్నాం కదా సార్? నేను అంత క్లారిటీగా చెప్తున్నాం, 2 days నుంచి క్లారిటీగా చెప్తానే ఉన్నారు. 10% రాదు సార్, 10% రాదు సార్ అని చెప్పి మిమ్మల్ని మీకు అర్థమవుతుందేమో అని చెప్పి అంతగాని మంచిగా చెప్తుంటే మీరు వినట్లేదు. మరి ఏం చేయమంటారు? మా ప్రాసెస్ ఏదో మేము చేసుకుంటాం మరి. అవును, ఇప్పుడు రిలేషన్లకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయా సార్? డబ్బులు రాకు సార్, మీ రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది కదా, మాకు అది చాలు. మీరు ఆ సిగ్గుతోటన్నా కడతారు కదా అప్పుడు. మీకు కావాల్సింది డబ్బులు కాదు, రెప్యుటేషన్స్ ఎలాగైనా డిగ్ డౌన్ చేయాలి. రెప్యుటేషన్ ఖరాబ్ చేయడం కాదు, మీరు ఆ సిగ్గుతోటన్నా కడతారని. దేనికి? ఇప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మీరు ఫోన్ చేసి చెప్తుంటే మీరు ఇట్లా కట్టట్లేదు, దొంగ లెక్క తిరుగుతుర్రు అని చెప్పి మేము వాళ్ళ దగ్గర చెప్తే సిగ్గుతోటన్నా కడతారేమో అని చెప్పి మేము అట్లా చేస్తాం. ఒకవేళ మీరు సార్ నాకు ఒక 1 month టైం ఇవ్వండి, నేను ఖచ్చితంగా కడతా, 100% మీరు ఇచ్చింది కడతా అంటే చెప్పండి, మేము ఆగుతాం. మీరు అట్లా కూడా మాట్లాడరు. 10% కావాలంటే 10% రాదు కదా సార్. మరి మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఎంత ఇస్తామో అంతే ఇస్తాం కదా, మా దగ్గర కూడా రూల్స్ ఉంటాయి. అవును, మాట్లాడేది మేనేజరా టీఎలా? సార్ మాట్లాడే టీఎలా, మేనేజరా, అసిస్టెంటా? టీఎల్ పైన సార్, అసిస్టెంట్ మేనేజర్ని. టీఎల్ పైన అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్ ఎప్పుడు ఇలా మాట్లాడరు, గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడతా సార్, అసిస్టెంట్ మేనేజర్ పేరు చెడగొట్టాకండి, ఓకే? అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పుకొని పేరు చెడగొట్టుకోతుంది, ఎందుకంటే ఆ ర్యాంక్ వాల్యూ వేరే ఉంటది. ఇలాంటి వర్డ్స్, ఇలాంటి పదాలు యూజ్ చేసేదంతా మాట్లాడతా సార్. మీలాంటి వాళ్ళతో ఇట్లానే మాట్లాడాలి సార్. నా లాంటి వాళ్ళతో ఇలాగే మాట్లాడాలి. ఫిక్స్ అయిపోయినావా? ఎందుకంటే సార్ మీరు ఎన్ని రోజుల నుంచి కాల్ చేస్తారు సార్? 4 నుంచి ఏమో కాల్ చేస్తారు సార్. సరే, ఎన్ని రోజులు డిలే అయింది ఇప్పటికి? సార్ మీది 6 months ఏమో. 1 second సార్, 6 months కాదు, 3 months నుంచి డిలే ఉంది సార్. మీది 4th month పేమెంట్ చేయకుండా. మరి చెప్పండి, మీకే అర్థం కాలేదు 4 months నుంచి కట్టట్లేదు. 4 months కట్టట్లేదు అంటే లాస్ ఆఫ్ పే, లాస్ ఆఫ్ జాబ్ అన్నీ ఉన్నాయని చెప్పేసి మీకు అదే సార్. రాదు అంతే, రాదు రాదు రాదు. అవును సార్. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు సార్. రాదు అన్నప్పుడు రాదు సార్. మళ్ళీ మీరు అర్థం చేసుకోకుండా ఇంట్లోనే మాట్లాడితే నా ప్రాసెస్ నేను చేసుకుంటా. ఇక మీరు ఏమైనా చేసుకోండి. ఇక మీతోటి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడాను, మీరు ఏమన్నారు? ఇంకా మీరు చేసి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తా అంటున్నారు కదా, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి అంటున్నారు కదా. ఇల్లీగల్ యాక్టివిటీస్ డబ్బులు రావు, నాకు డబ్బులు రావు. డబ్బులు రావా? అది కూడా తెలుసా? రావు. మరి డబ్బులు వాళ్ళు ఎందుకు కడతారు? మీరే కట్టాలి కదా. మీరు సిగ్గుతోటి కడతారేమో అని చెప్పి అట్లా చేస్తాం. మీకు సిగ్గు లేదంటే చెప్పండి, మేము ఏం చేయలేము. అలా చేసినా కంటే మాకేం లాభం ఉండదు అప్పుడు.
ఇప్పుడు మీరు ఎంత చేసినా కానీ ఫైనల్ కట్టాల్సింది నేను, అది కూడా తెలుసు మీకు. కానీ అదే అలాంటప్పుడు అవును. ఇలా ఇల్లీగల్ గా ఆర్బీఐ నుంచి విరుద్ధంగా ఎందుకు చేస్తున్నారు మీరు? అదే సార్ నేను అనేది ఏంది, మీకు సిగ్గు లేదంటే చెప్పండి. ఏమని? ఓకే, మీకు వాళ్ళకి కాల్ చేసినా నేను కట్టాను, నాకు సిగ్గు లేదు, ఎవరికి సిగ్గు ఫోన్ నాకు చేసినా నాకు కాదు, ఫరక్ సిగ్గు పడదు అని చెప్పు. మీకుందా మీకు లేదా సిగ్గు లేదంటే చెప్పండి. చెప్పు, నేను సిగ్గు చెయ్యను మీకుందా? మరి. మీకుందా ఆ, సిగ్గు? ఉంది నేను ఉంది రిలేషన్లో కాల్ చేస్తాను, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా అంటాను, మీకుందా సిగ్గు ఉంది అసలు? ఉంది నాకుంది నాకుంది మీకు నాకుంది. ఉందా? ఆ, ఏది రిలేషన్ కాల్ చేయడం కూడా సిగ్గు ఉందట? అవును దీన్ని మొగతనం అన్నారా నాయన? అవును. మొగతనం దేన్ని అంటారు తెలుసా? ఆ, డైరీగా నువ్వు వచ్చేసి నా దగ్గర డబ్బులు కలెక్షన్ చేసుకుంటే దాన్ని మొగతనం అంటారు. నువ్వు అవును. రిలేషన్లో కాల్ చేసి వాళ్ళకి కాల్ చేసి మరి నేను పరువు 10% తీస్తాను, నీకు నేను సిగ్గు ఓడిస్తుంది మరి తీస్తాను అంటే 10%. నువ్వు ఎలా మొగోడవుతావురా నువ్వు? అరే మరి నేను కూడా అదే అంటున్నా, మొగోని అంటే తీసుకున్నది కట్టాలి, సెటిల్మెంట్ నేను మొగోడిని కాబట్టి నీకు పర్సెంటేజ్ ఇస్తా అంటున్నాను రా. నీకు మొగోడు కాబట్టి నేను పర్సెంటేజ్ కట్టనని చెప్పాలి, నీకు పర్సెంటేజ్ లో మాట్లాడుతున్నాను నేను. నీకు చేత కాదని చెప్పు. నీకు నా ఏజెన్సీ ఈ టైంలో నేను వచ్చేసి కలెక్షన్ చేయలేను, ఇంత అమౌంట్ కి చేయలేని చెప్పు. దీంతో పర్సెంటేజ్ నీకు పోతుందని చెప్పు నువ్వు నాకు డైరెక్ట్ గా. నాకు 30,000 పోతుందని చెప్పు, లక్షకి 30,000 పోతుందని చెప్పు నువ్వు నాకు, అది ఒప్పుకుంటా. తీసుకోండి, లేదంటే మీకు సిగ్గు లేదంటే చెప్పండి, నేను మీ వాళ్ళకి ఫోన్ చేయను కూడా చేయను. ఇంకా నీకు సిగ్గు ఉందని చెప్పినప్పుడు నాకు సిగ్గు లేకుండా ఎట్ట పోతుందిరా? నాకు కూడా సిగ్గు ఉందిరా. అదే సార్ నేను మొగతన, నేనేమంటున్నా మొగతన, నేను మొగోడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను, పర్సెంటేజ్ గురించి మాట్లాడుతున్నాను, నీతో డిస్కస్ చేస్తున్నాను. మొగోడు కాబట్టి చక్కగా పుట్టాను కాబట్టి చెప్తున్నాను నేను నీకు. 10% అడుగుతాను. నీ లెక్క తేడా పుట్టలేదురా నేను. ఆడను కాబట్టి 10% అడుగుతాను, మొగను అయితే తీసుకున్నాను మొత్తం కడతావు. నేను మొగోడు కాబట్టే చెప్తున్నా. నువ్వు గొజ్జోడు లెక్క వచ్చేసి రిలేషన్లో కాల్ చేస్తా, వాళ్ళకి కాల్ చేస్తా అంటున్నావు చూడు, అది నీ దగ్గర లేదు మొగదనం. చెప్పు, నువ్వే చెప్పులే. నువ్వు మాటలు మాట్లాడేకి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తా అంటున్నావు కదా. ఒక్క నిమిషం. ఏ ఆడలు ఉన్నారా పక్కన? హలో సార్. అదే సార్ ఏమైంది మరి, ఏమంటారు? 50% కడతారా, నా ప్రాసెస్ నేను చేసుకోను. లైన్లో ఎవరైనా తీసుకున్నావా? ఎవరిని తీసుకోలే, మా సార్ ఫోన్ చేసిండు. ఏమని? ఏమని ఏమని మీ సార్ ఏమని ఫోన్ చేసిండు? పెళ్ళి ఉందంట, పెళ్ళికి పోవాలి. చూస్తివా, నీకు కూడా సిగ్గు శరం లేని నువ్వు పెళ్ళికి పిలుస్తున్నారు, మరి నాకు అడుగుతున్నావు సిగ్గు ఉందా నీకు అని. సిగ్గు నీకు సిగ్గు లేదు కాబట్టే కదా నేను అనేది. నీకు లేదురా, నువ్వు గొజ్జోడు కాబట్టి నేను ఆడికి పోతా, ఈడికి పోతా, వాడికి ఫోన్ చేస్తా, వీడికి ఫోన్ చేస్తా, కాంటాక్ట్ తీసుకుందని ఒకటి క్యాల్కులేషన్ చేయడానికి వస్తుందా అసలు? నీకు అసిస్టెంట్ మేనేజర్లో కూర్చోబెట్టినోడు ఎవడు? 66,000 రూపాయలు కడతానబ్బా. 1,50,000 వస్తుంది, కడతా అంటే చెప్పండి తీసుకుంటా. 66,150 రూపాయలు వస్తుంది నీకు. ఈ అమౌంట్ సెటిల్మెంట్ వస్తుంది అంటే చెప్పి మాట్లాడి డీల్ చేసి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వు, అమౌంట్ అరేంజ్ చేసుకుంటాను. రాదు. నువ్వు స్టార్టింగ్ నుంచి రాదని చెప్తున్నావు, ఏడొస్తుందని చెప్తున్నావు నువ్వు. నీ పర్సంటేజ్ పోతుందని చెప్పు నాకు. 1,00,000 రూపాయలకు 30,000 నీకు పోతుందని చెప్పు. 1,00,000 రూపాయలు పోతుందని కాదు, వస్తే నేను ఇచ్చేటోని రాదు. 1,00,000 రూపాయలకు నీకు 30 రూపాయలు కమిషన్ వస్తుంది, నీ కమిషన్ వస్తుంది, అది తెలుసు నాకు. 30 రూపాయలు కమిషన్ వస్తుంది అన్నీ తెలుసు, నాకేం తెలియదు అనుకోద్దు. నువ్వు ఎలా అంటున్నావు చూసావా, ఇల్లీగల్గా యాక్టివిటీస్ చేస్తానని. అదే విధంగా అన్ని రూల్స్ తెలుసు నాకు. ఏమంటివి? మీరు ఎట్లా వినట్లేదు కదా, నేను నా ప్రాసెస్ ఏమో నేను చేసుకుంటా అంటున్నాను. నువ్వు చేస్తావు నాకు తెలుసు, కానీ నీ నెంబర్ ఒరిజినల్ నెంబర్తో మాట్లాడుతున్నావు ఇప్పుడు. ఇది ఒరిజినల్ నెంబర్, ఆఫీస్ నెంబర్. ఆఫీస్ నెంబర్, ఆఫీస్ నెంబర్ ఇది. నీకు మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్లు పోవు. దీనికి అమ్మ నాన్న ఉండరు ఈ సిమ్కి, ఏమన్నా మాట్లాడతావు. కొత్త రూల్స్ వచ్చినాయి కదా, 16 నుంచి కాల్ చేయాలని చెప్పేసి కొత్త రూల్స్ వచ్చిన, దీన్ని ఎందుకు మీరు పాటించడం లేదు? 9116 నుంచే కాల్ చేయాలని చెప్పేసి ఆర్బీఐ క్లియర్గా చెప్పింది. అయినా కానీ మీరు ఎందుకు చేయట్లేదు? కాదు, ఇంటి దగ్గరకు వచ్చి తరిమి కొట్టాలి మీకు అందరికి. ఈ ఐడెంటిటీ కార్డులు లేకుండా, హోమ్ విజిటింగ్ లేకుండా, టీఆర్ సర్టిఫికేట్ లేకుండా ఏమి వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని అందరూ ఏం చేయాలి తెలుసా? ఒక కట్టెని ఆంధ్రం నూనె పెట్టించి ఇంట్లో రెడీగా పెట్టుకోవాలి. వచ్చినప్పుడు అలా పీకాలి, పీకినామంటే క్లియర్ అయిపోతారు. 50% వస్తుంది. 15%, 66,150 రూపీస్, 66,150 రూపీస్కి నేను పే చేస్తాను. నా ప్రాసెస్ ఏందో నేను చూసుకుంటా. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసిన, వీళ్ళకి ఫోన్ చేసిన అని మాత్రం అనొద్దు, సరేనా? నేనా?
2,20,000 నేను వాళ్ళకి ఫోన్ చేసిన వీళ్ళకి ఫోన్ చేసినంత గొజ్జదనంగా చేసుకున్నావు అంటే నువ్వు గొజ్జోడివేరా నిజంగా. సరే నువ్వు ఒకడు కాదురా. సరే అన్న నేను నా ఉం? యూనిక్ కార్డ్ క్రెడిట్ సైజ్ నుంచి కాల్ చేస్తున్నాను. నీ పేరు ఆ? నీ పేరు వంశీ. చెప్పు వంశీ. ఆడోళ్ళతో నీకు అవసరం ఏముంది? ఓ, ఆడోళ్ళతో నీకు అవసరం ఏముంది? అదే పైసలు కట్టట్లేవు కదా, ఉం. ఎత్తలేదు. చేయాల్సిన అన్ని చేస్తున్నావు కదరా, ఇంకేం కొత్తగా అడగడం ఏంటిరా దీంట్లో? కనుక్కోవాలి కదా సార్. నువ్వు నీకు అంటే మళ్ళా కావాల్సింది మాకు ఏంటిరా? తప్పు ఉంటుంది, అంటే రే కనుక్కోకుండా చేస్తే మా తప్పు ఉంటుంది కదా. నువ్వు ఫిక్స్ అయినావు, నువ్వు బేవార్చి నా అవును. కొడుకువి, నువ్వు అవును మీ నాన్నకి కరెక్ట్ పుట్టలే, నువ్వు అవును అందరికి కాల్ చేయడానికి నువ్వు ఫిక్స్ అయినావు. అవును. ఫిక్స్ అయినప్పుడు నువ్వు ఏం పీకాలనో మొత్తం పీక్. రెండైతే పేర్లు లేకుండా డైరెక్ట్ నెంబర్లు ఒకటే ఉన్నాయి. ఒరే నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావో అన్నీ చేయరా. నువ్వు తర్వాత చేద్దామని ఉంది కానీ మళ్ళా చెప్పేది వినరా. రే గాడిది నా కొడక, చెప్పేది విను. మొత్తం తిరిగి నువ్వు ఏడాడ చేసి మొత్తం అయిన తర్వాత మళ్ళీ నా కాళ్ళ దగ్గరికే రావాలరా నువ్వు. అవును కదా. నువ్వు నా కాళ్ళ దగ్గర రాకుండా నువ్వు యాడికి పోలేవు. సిగ్గు శరం ఉందరా నీకు? సిగ్గు శరం ఉందా? రెఫరెన్స్ కి కాల్ ఎట్లా చేస్తావు నువ్వు? ఆర్బీఐకి విరుద్ధంగా ఎలా పెడతావు? అది కాదు, ఒకసారి నీకు అసలు నీకు ఆమెకు ఏం గొడవలు ఉన్నాయి ఒకసారి చెప్తావా? నీకు అది ఎంత అనవసరం? ఎవరైనా కాన్ఫరెన్స్ తీసుకున్నావరా? కాన్ఫరెన్స్ తీసుకోలే, నాకేం అవసరం కాన్ఫరెన్స్ తీసుకున్నావరా? తీసుకోలేదు. నువ్వు నాకు ఫైట్ చేయలేకపోతున్నావు, ఆడోళ్ళతో ఏడా ఫైట్ చేస్తావరా పోయి? అదే సార్ ఇప్పుడు ఫైట్ నేను సార్ అని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నావు అంటే ఎవరినో కాన్ఫరెన్స్ తీసుకున్నావు నువ్వు. చెప్పులు ఎవరిని కాన్ఫరెన్స్ తీసుకున్నావు? ఇప్పుడు మాట్లాడుతున్నా చాలా. అంటే మీ అమ్మకు నువ్వు సరిగ్గా పుట్టలేదు కాబట్టి నువ్వు అలాగే మాట్లాడతావురా. మంచిగా మాట్లాడుతున్నా. ఓకే సరే. మీ అమ్మకు నువ్వు సరిగ్గా పుట్టలేదురా. ఒక్కడి వల్ల నువ్వు పుట్టలేవు, 10 మందితో పుట్టినా నా కొడుకు నువ్వు. నెంబర్ వాళ్ళ పిన్ని నెంబర్లు ఇంకా నా కాడ ఒక టీటు వాళ్ళ చుట్టాలు ఒక 10 నెంబర్ దాకా ఉన్నాయి, అవి ఇస్తా అంటుంది. తీసుకొని ఏం పీక్తావు? నాకుతావా పోయి? అవును అదే చేద్దాం తీసుకుందాం అనుకుంటున్నా. నాకుతావా చీకుతావా? అంటే ఆమె ఏమన్నదంటే నేను ఆఫీస్లో ఉన్నా మళ్ళీ చేస్తా అన్నది. అదేరా, నువ్వు నాకుతావా చీకుతావా పోయి అంతమంది నెంబర్లు తీసుకొని? అవును అది ఇప్పుడు నీకు ఫోటో ఉంది, నీ ఆధార్ కార్డు ఉంది నా కాడ, మార్పింగ్ చేస్తా, వాళ్ళకి వాట్సాప్ పెడతా చేసి. ఓకే వాళ్ళ నెంబర్లకు నేను సార్ నేను ఇవన్నీ అడగాను. నీ నోట్లో సార్ అనే పదం కరెక్ట్ లేదురా రే. సార్ అనే పదం నీ నోట్లో కరెక్ట్ లేదు. నువ్వు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి నువ్వు సార్ అనే మాట్లాడే పదానికి మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే నువ్వు 10 మంది పుట్టిన నా కొడుకు నువ్వు మర్యాదగా మాట్లాడుతున్నావు అంటే దానికి ఒక రీజన్ పెట్టుకుని మాట్లాడుతున్నావు, అది నాకు తెలిసిపోయింది. చెప్పు. అదే సార్ ఇగో మీ ఊర్లో వాళ్ళ పెద్ద మనుషులు ఉంటారు కదా, సెటిల్మెంట్ చేశారంట, పంచాయతీ ఉంటారు కదా, అది నీకే తెలియాలి. అవి చేస్తారంట మీ ఊర్లో, వాళ్ళ నెంబర్లు ఉన్నాయంట, వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తా అంటుంది. నీకు బుద్ధి పుట్టిన పని చేసుకో, ఆమె అలాంటి పని చేయదు సరేనా? ఎందుకు చేయదు? ఇప్పుడు నేను కాన్ఫరెన్స్ పెట్టనా? నీకు బుద్ధి పుట్టిన పని చేసుకో అంతే కదా. అంతే కదా. అంతే. తర్వాత నా కాళ్ళ దగ్గర రా బేవర్సి నా కొడక. డబ్బులు కలెక్షన్ కోసం చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎంతవరకు తొందరగా మానుకుంటే అంత. నువ్వు మొగోడు అయితే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడు. ఇదే మాటలో గుర్తుపెట్టుకో. నేను ఇంతమందిని ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడని వచ్చాడు మంది చెప్పారు నాకు. గుర్తుపెట్టుకో. నేను చెప్పేది 10 మందికి పుట్టిన నా కొడుకువి నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి ఇంతమందికి ఫోన్ చేయరా? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చి ఆ ఏరియా నుంచి ఫోన్ చేసి నేను ఇక్కడనే ఉన్నా అని చెప్పి అందరికి తిట్టు. స్థాయి ఉన్న సూతడు కంపెనీ యార్రా కూపురా ఎవడే మగనే అర్థం కాలే. నాకు అలాంటి భాషలు రావు, కానీ తంబి అనేది నాకు అలవాటు కాబట్టి మాట్లాడుతున్నాను. నీ లెక్క లవడల భాషలు రావు నాకు. లాలీపాప్ తీసుకుంటావా? తీసుకుంటాను, వచ్చి తీసుకుంటా తంబి. రా ఇస్తాను రా, రెడీ పెడతాను. రెడీగా పెట్టుకో సరేనా? కోసి చేతిలో పెట్టుకో, నేను వచ్చి తీసుకుంటా. రెడీగా పెడతాను రా, లాలీపాప్ నీకే ఇస్తాను. సరే అన్న. ఐస్ క్రీమ్ కూడా ఇస్తాను. ఓకే అన్న. క్రీమ్ కూడా కావాలి నాకు. క్రీమ్ కూడా కావాలి నాకు. క్రీమ్ కూడా కావాలనా? అది కూడా తీసుకుంటా. సర్లే, అది కూడా తీసుకుంటా. క్రీమ్ కూడా కావాలన్నా ఖచ్చితంగా. అది కూడా ఇస్తారా?
రారా వెయిటింగ్ చేస్తున్నా. సరే అన్న వస్తాను. ఆ క్రీము అది ఏందో ఐస్ క్రీమ్ రెడీ పెట్టుకో వస్తున్నాను. సరేనా? క్రీమ్ కావాలా నీకు? లాలీపాప్ ఐస్ క్రీమ్ అన్నావుగా, అవన్నీ రెడీ పెట్టుకో. నేను వస్తా. వచ్చిన తర్వాత నా ఐస్ క్రీమ్ నీ ఐస్ క్రీమ్ తెలుస్తుంది. సరే ఇప్పుడు ఎవరు తీసుకున్నావు లాలీపాప్? సరే తెవుడియా మగనే తెవుడియా మగనే ఏంది తెవుడియా మగనే నా వాయిస్ నీ వాయిస్ అర్థం కాలేదు. తెవుడియా మగనే ఎలా కూడా నీ వాయిస్ రాదు, బొచ్చురా, మాట్లాడనీకి రాదు. తెలుగు వచ్చా నీకు? తెవుడియా మగనే మడ్డ కూడా వచ్చి ఫోన్ చేశాను. ఆడియో విన్నారుగా. ఇలాంటి మూర్ఖులకి అంటే ఎక్కడెక్కడ నేను కొద్దిగా మాట్లాడుతున్నా, ఇక్కడ కూడా నేను హెవీగా తిట్టొచ్చు, కానీ ఇక్కడ తిట్టేటప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, తెలివిగా సార్, అన్న, తంబి అని యూజ్ చేస్తున్నాడు. అంటే ఆడు రికార్డింగ్లు చేసుకుంటున్నాడు. నేను ఏదైనా పెద్దగా తిట్లిస్తే అది ఒక ప్రూఫ్ లెక్క పెట్టుకొని అడ్వాన్స్ అవుదాన్ని ప్లాన్ చేస్తున్నాడు. సో అందుకోసం నేను ఇక్కడ ఎక్కువ శాతం రియాక్ట్ కాలేదు. రియాక్ట్ అవ్వడానికి కూడా వస్తుంది. రియాక్ట్ అయినారంటే ఆపోజిట్ నుంచి మాటలు రావు. కానీ ఇతను ఎంతవరకు చేశాడనే విషయం ఇలా మీకు అందరికీ జరుగుతుంది. ఎవరైతే కొత్తగా అయితే ఉన్నారో వాళ్ళకందరికీ సేమ్ యాక్టివిటీస్ అవుతుంది. దీని నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎలా చేయాలనేది ఈ ఆడియో మీరు ఫుల్గా విన్నారంటే మీ డౌట్ క్లియర్ అవుతుంది. డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ పట్ల కఠినంగా ఉండండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.